హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు వీడియో అన్నమాట. ముందు రోజు నైటే గచ్చు అదంతా క్లీన్ చేసేసుకున్నాను కదా. బ్లౌజులు అయితే 2 కుట్టాను కదండి, అవైతే హెమ్మింగ్ వేయాలి. ముందైతే బయట ముగ్గు వేసి అమనేద్దామని చెప్పేసి అలారం అయితే 5కి పెట్టుకున్నాను, కానీ 5:30కి అలా లేసాను అనమాట. ఇంకా ముగ్గు ఒకటే కదా, బయట అంతా ఎలాగో క్లీన్ చేసేసాను కదా అని చెప్పేసి ఇంకా 5:30కి అలా లేసానండి. ఇంకా లేయంగానే బయట అయితే చిమ్మేసి ముగ్గు అయితే వేసానమాట. సింపుల్గా చిన్న ముగ్గు అయితే వేసానండి. నాకు పెద్ద ముగ్గులు అయితే వేయాలి అని ఉంటుంది, కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేసానండి. నేనే కలర్స్ వేసుకొని నేనే మళ్ళీ పైన ముగ్గు వేసేతలకి బాగా ఎండపడిపోద్ది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ పనులు చేసుకోవడానికి కూడా ఓపిక ఉండదు. అందులోనూ మా వాకిట్లో ఏంటంటే కొంచెం నీళ్ళు నిలబడతాయండి. ఇప్పుడు ఈ ముగ్గు వేసిన ప్లేస్ వరకు కొంచెం సిమెంట్ వేసి అలకిచ్చామన్నమాట. ఇంకా కొంచెం పెద్ద ముగ్గు అయితే ఇంకొంచెం కిందకు వచ్చేస్తాయి, అప్పుడు నీళ్ళన్నీ నిలబడిపోతాయి. మనం ముగ్గు వేసినా కూడా అంత అందంగా అంటే అందగిచ్చదన్నమాట. ఎప్పుడు సింపుల్గా గీతలు గీసో లేకపోతే చిన్న చిన్న ముగ్గులో వేస్తాను కదా, ఈరోజు పండగ కదా కొంచెం స్పెషల్గా వేద్దాము అని చెప్పేసి ఇంకా యూట్యూబ్లో చూసి అప్పటికప్పుడు ఒకసారి ట్రై చేసి వేసాను అనమాట. ఉగాది వచ్చేలాగా ముగ్గు అయితే వేశాను. ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ అండి, టైం చూడండి 7:30 అయింది అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి పూలు కోసుకొచ్చేసాను అనమాట దేవుడికి. పొద్దున్నే పోకపోతే మళ్ళీ ఎండబడే కొద్దీ అందరు దేవుడికి పెట్టేసుకుంటారు కదా, పూలన్నీ కోసుకెళ్ళిపోతారనమాట. ఇంక మన ఇంటి దగ్గరేమో పెద్దగా లేవు, కస్తూరి పూలు ఒక్కటే ఉన్నాయి. ఇంక అందుకని ఇంట్లో పని కూడా ఏం చేయలేదండి. మార్నింగ్ లేసి ముగ్గేసేసిన తర్వాత బ్లౌజులు అయితే హెమ్మింగ్ వేశాను. నాది ఇంకొకటి కుట్టానని చెప్పాను కదా, అదైతే హెమ్మింగ్ వేసేదలకే ఈ టైం పట్టిందనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయి ముందు పూలు అయితే కోసుకొచ్చి పెట్టేద్దాము, తర్వాత ఎవరో ఒకరు కోసుకెళ్ళిపోతారని చెప్పేసి పూలు కోసుకొచ్చి పెట్టేస్తానండి. ఇప్పుడైతే బట్టలన్నీ మడతేయాలి. చాలా బట్టలు ఉన్నాయన్నమాట. ఇలా ఇల్లంతా గజిబిజిగా పెట్టుకొని దేవుడికి పెట్టుకుంటే నాకు ఎందుకు పెట్టినట్టే అనిపించదు. అందుకని మా వారు కూడా లేరనమాట, తన పని మీద తను బయటకు వెళ్ళిపోయారు. వస్తారు అంటే ఇవన్నీ చేసుకునే లోపు వస్తారనమాట. వచ్చి తనే ఉగాది పచ్చడి అయితే చేస్తాడు. ఈలోపు నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు కూడా లేరండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పాను కదా. ఇంక వస్తూ తీసుకొస్తానని చెప్పాడు. పూలు అయితే తెచ్చాడు. ఇంకా పూలు కూడా కట్టలేదన్నమాట నైటు. ఈ బ్లౌజులు కుట్టడంలోనే నాకు సరిపోయింది పని. ఇంకా ఇల్లు తుడుచుకొని ఈ బట్టలన్నీ మడతేసేసి పూలు కట్టుకుంటూ వాళ్ళు వచ్చేలోపు పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తాను. శారీ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గానే కుట్టేసుకున్నానండి. జస్ట్ పఫ్ పెట్టి సింపుల్గానే పైపింగ్ వేసి కుట్టేసాను అనమాట. ఎందుకో ఇప్పుడు నాకు డిజైన్లు వేస్తే అస్సలు నచ్చట్లేదని కాదు, నచ్చుతున్నాయి, కానీ కొన్ని రోజులకు మళ్ళీ ఆ లేస్లన్నీ ఊడిపోయి బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. అందుకని పైపింగ్ వేసేసాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇంకా ముగ్గులో అయితే పసుపు కుంకుమ పూలు అన్నీ అలంకరించేసి ఇంకా హెమ్మింగ్ దగ్గర అయితే కూర్చున్నానండి. బ్లౌజులు అయితే హెమ్మింగ్ వేసేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పూలు అయితే కోసుకొచ్చాను అనమాట. మళ్ళీ ఎవరో ఒకరు కోసుకుపోతారు కదా అని చెప్పేసి ముందు పూలు అయితే కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని తర్వాత పనులు స్టార్ట్ చేసుకుందాము అని చెప్పేసి అప్పటికే టైము 7:30 8 అయ్యింది. ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి హడావిడిగా ఏం చేయకుండా నిదానంగా నిమ్మలంగా చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఆకలి టిఫిన్ అని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటారు. ఇంకా మేమిద్దరమే కాబట్టి మా వారు కూడా తన పని మీద బయటికి వెళ్ళారు. ఇంకా వచ్చేలోపు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తను వచ్చి ఉగాది పచ్చడి అయితే చేస్తాను, వచ్చేటప్పుడే మామిడాకులు అవంతా అంటే వేప పువ్వు అవన్నీ తెస్తాను అని చెప్పేసి వెళ్ళాడనమాట. ఇంకా నేను ప్రశాంతంగా ఒక్కో పని వీడియో షూట్ చేసుకుంటూ పనులు అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా గ్యాస్ స్టవ్ కూడా కడిగేసి నీట్గా, ఎందుకంటే మనం ప్రసాదం చేయాలి కదా అని చెప్పేసి గ్యాస్ స్టవ్ కూడా కడిగేసి ఇంకా పొంగల్కి అయితే పెట్టానన్నమాట. ఇది మన తొలి పండగ కాబట్టి పొంగల్ పొంగిద్దాము అని చెప్పేసి కొంచెమేనండి, ఒక 3 పిడికిల్లో ఏమో వేసాను పొంగల్కి.
ఇంకా అన్నం కూడా ఒక పక్క పెట్టేశాను అనమాట. ఇంకా టిఫిన్ ఏం చేయకుండా దేవుడికి పెట్టేసుకుని ఒకటేసారి అన్నం తినేద్దాము అని చెప్పేసి ఇంకా అన్నం కూడా ఒక పక్క పెట్టేశానండి. పిల్లలు ఉంటే ఖచ్చితంగా టిఫిన్ చేయాలి. ఇంకా లేరు కాబట్టి మేమిద్దరమే కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నారనమాట. మళ్ళీ అక్కడ తిన్నారో లేదో, వచ్చిన తర్వాత ఆకలి ఆకలి అంటే మళ్ళీ అప్పటికప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంక అందుకని అన్నం పెట్టేసి ఇంక ఈరోజు అయితే వంకాయలు ఉన్నాయి, వంకాయ వేసి పచ్చిపులుసు చేద్దామని చెప్పేసి అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మా వారైతే వచ్చేసారనమాట. ఇంకా తనైతే వీడియో షూట్ చేయమన్నాను. ఇంకా నేనేమో వంట చేసుకుంటూ ఉన్నాను, తనేమో ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నాడు అనమాట. అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసామండి. ఇంకా అన్నీ తీయాలంటే పిల్లలు ఇంతకుముందు అయితే చింటమ్మ తీస్తూ ఉండేవాడు, ఇప్పుడు తనకు కూడా కొంచెం పెద్దోడైపోతున్నాడు కదా, ఏం తీస్తానులే అమ్మా అని అంటున్నాడు అనమాట. ఏదో గుర్తొచ్చిన కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఈరోజు అయితే వీడియో తక్కువే వచ్చిందండి, ఒక 13 మినిట్స్ ఏమో వచ్చింది. రోజు అయితే 20 మినిట్స్ 25 మినిట్స్ అలా పెడతాను కదా, ఇంకా ఆ రోజు అయితే కొన్ని కొన్ని క్లిప్సే తీయగలిగాను. ఇంకా మా వారైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసారండి. ఇంకా పచ్చిమిరపకాయలు, ఆటి బదులు మిరియాలు అవన్నీ న్యాచురల్గానే వేసారనమాట. కొందరు ఏంటంటే దీంట్లో పుట్నాల పప్పు ఉంటుంది కదా, అవి అరటిపండ్లు అవన్నీ కూడా వేస్తారండి. ఇంకా మనం అయితే న్యాచురల్గా తిందాము అని చెప్పేసి ఇంకా అవన్నీ ఏం వేయలేదన్నమాట. కొంచెమే చేసాంలేండి, ఎందుకంటే ఎక్కువ చేసినా మళ్ళీ మిగిలిపోయి వేస్టేజ్గా పాడేయడం ఎందుకు అని చెప్పేసి కొంచెమే చేసుకుని దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా మేమైతే ఉగాది పచ్చడి అయితే తినేసామన్నమాట. ఇంకా బయట కూడా మామిడి తోరణాలు, బంతి పూలు అన్నీ కట్టేసామండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. సింపుల్గా ఉగాది పచ్చడి ప్రసాదంగా పెట్టుకొని ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని సింపుల్గా అయితే పూజ అయితే ప్రిపేర్ చేశాను. పొంగల్ చేశాను కదా, పొంగల్ కూడా పెట్టేసి పూజ అయితే టెంకాయ కొట్టుకొని ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఇద్దరం చేసుకోవడం వల్ల హడావిడి ఏం లేకుండా ఒకరికొకరు సాయం చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా అయితే వంట దగ్గరికి వచ్చానమాట. అన్నీ ముందే చింతపండు అవంతా నానబెట్టేసుకున్నాయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారైతే కాఫీ అడిగారనమాట. ఇంకా వంట చేయడానికి ఎలాగో లేట్ అవుతుంది కదా, ఉదయం నుంచి టిఫిన్ కూడా తినలేదు అని చెప్పేసి ఇంకా పాలైతే ఒక గ్యాస్ మీద పెట్టేసి ఒక పక్క అయితే వంకాయ కాలుస్తున్నాను అనమాట. ఇంకా కట్టెల పొయ్యి మీద కాలిస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు ఎవరూ కట్టెల పొయ్యి వాడట్లేదు.
ఇంకా ఉన్న దాంట్లోనే ఎలాగోలా చేసుకోవాలి కాబట్టి రోటీస్ చేస్తాం కదా, దాని మీద అయితే వంకాయ అయితే కాల్చేసి ఇంకా పచ్చిపులుసులో వేసేసి ఇంకొన్ని వంకాయలు మిగిలాయి అనమాట. ఇంక పక్కన పెట్టినా అలాగే పోతాయి అని చెప్పేసి తాలింపులాగా చేసేసానండి. కొంచెమే అయ్యింది, సరేలే ఒక్క పూటకి సరిపోతుంది కదా అని చెప్పేసి చేశానమాట. ఇంక పచ్చిపులుసు కూడా రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఇలా పచ్చిపులుసు చేసుకోవడం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే పచ్చిపులుసు అలాగే ఆమ్లెట్ అంటే కాంబినేషన్ చాలా బాగా ఇష్టం. ఇంకా ఆ రోజైతే మనం తినొచ్చు, కానీ మేమైతే చేసుకోలేదు. అంటే నాకు తెలియదు అనమాట. మార్నింగ్ నేను కూడా అనుకోలేదు తినొచ్చు అని. ఉగాది కదా తినకూడదేమో అనుకున్నాను. తర్వాత మా వారు వచ్చిన తర్వాత అన్నారు, తినొచ్చు, ఎందుకు అన్నీ నానేసేసావు, నేనేమైనా తెచ్చేవాడిని కదా వచ్చిన తర్వాత చికెన్ అలాంటివి అని అంటే, సర్లే ఎప్పుడు తింటానే ఉండలేదా, నాకు తెలీదు, తినకూడదు అనుకున్నాను, అందుకే నేను నానేసి పెట్టేశాను అని చెప్పాను అనమాట. ఇంకా పూజ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం తినేసి కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా మార్నింగ్ నుంచి పనులు చేస్తూ ఉన్నాం కదా, కొంతసేపు టీవీ చూస్తూ అలా ప్రశాంతంగా ఒక గంట పడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా పడుకున్నాం అనమాట. ఇంకా లేచిన తర్వాత పిల్లలతో లూడో గేమ్ అయితే ఆడుకున్నామండి. ఒక 1 అవర్ దాకా పిల్లలతో స్పెండ్ చేసాము. తర్వాత అయితే ఫోన్ వచ్చింది. ముందు రోజు చెప్పాను కదా, నిన్నటి వ్లాగ్లో నెల్లూరుకి వెళ్ళాము. మా అమ్మ వాళ్ళకి డైనింగ్ టేబుల్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అవి తెద్దామని వెళ్ళామని. ఇంకా ముందు రోజు అయితే అమావాస్య అని చెప్పేసి మా వారైతే వద్దు, నెక్స్ట్ డే డెలివరీ ఇవ్వమని చెప్పారనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే 6 పైన అయి ఉంటుంది. అప్పుడైతే కాల్ చేశారు, తీసుకొస్తున్నాము అని చెప్పేసి. ఇంకా మేము కూడా వచ్చామన్నమాట. ఇంకా అవన్నీ లోపలికి పట్టాలి కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు, నేను, మా వారు, మనకు కూడా ఎప్పుడెప్పుడు చూడాలా అంటే నేను చూసి సెలెక్ట్ చేసినవే ఇవన్నీ. కానీ ఆ వస్తువు మన ఇంటికి వచ్చేటప్పుడు మనకు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇంక మేము కూడా వచ్చి ఎక్కడెక్కడ సెట్ చేసేస్తామన్నమాట. ఇంకా అమ్మ అయితే చేపల పులుసు చేస్తునిందండి. ఇంకా ఎవరో అమ్మను వచ్చారనమాట, కాలువలో పట్టుకుంటూ ఉంటారు కదా, ఇంకా తీసుకొచ్చారు అని చెప్పేసి ఇంకా మేము కూడా వచ్చాము కదా అని ఇంకా చేపల పులుసు అయితే పెట్టిందనమాట. ఇంకా ఉడికిందాక వండి ఇంకా నేనైతే బాక్స్లో వేయించుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాను. అమ్మ వాళ్ళకేమో ఇల్లు ఇరికైపోయింది, ఈ వస్తువులన్నీ పెట్టే తలకి వాళ్ళకి ఇప్పుడు బాధ్యతలు ఏమీ లేవు కదండి. ఇంక అందుకని ఒక్కొక్క వస్తువు తెచ్చుకుంటున్నారనమాట. చాలామంది అనుకోవచ్చు మేమేదో తీసిస్తున్నాము అని చెప్పేసి. నేనైతే ఒక్క రూపాయి పెట్టి కూడా నేను తీసానండి, మొత్తం వాళ్ళ డబ్బులేను. ఇంకా సెలక్షన్ అలా అవంటే ఇంకా నేనే ఉన్నాను కాబట్టి దగ్గరలో ఇంకా మేమే చూసుకుంటాం అన్నమాట. పోయినసారి కూడా సంక్రాంతి అప్పుడు దివానా సెట్ అయితే తెచ్చాం కదండి. ఇంకా అందుకని ఈసారి మా నాన్న ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాడనమాట, డైనింగ్ టేబుల్ తెచ్చుకోవాలి, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినాలి అని చెప్పేసి. ఇంకా అందుకని నేను కూడా పట్టుపట్టి తెచ్చుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి తెప్పించాము. ఎందుకంటే వాళ్ళకి అన్ని బాధ్యతలు అయిపోయాయి, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళకున్న చిన్న చిన్న కోరికలను కూడా మన కోసం సాక్రిఫైస్ చేయకూడదు కదా అని చెప్పేసి వాళ్ళకున్న కోరికలను అయితే తీర్చాలి అని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట. ఇంకా అమ్మ అయితే అక్కడే తినమంది, కానీ మేమైతే బాక్స్లో పెట్టించేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఎందుకంటే మధ్యాహ్నం పూజ అవంతా చేసుకొని తిన్నాం కదా, కొంచెం అయితే అన్నం మిగిలిపోయిందనమాట. ఇంకో గ్లాస్ పెట్టుకుంటే సరిపోద్దులే, మళ్ళీ అన్నం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటికి తెచ్చేసుకున్నాము. ఇంకా మా వారైతే పెద్దగా చేపల పులుసు తినరు, మీకు కూడా తెలిసింది. తనైతే మార్నింగ్ చేసినవి కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెరుగు వేసుకొని తినేస్తారు. ఇంక నేను పిల్లలు అయితే చేపల పులుసు తినేసాము. ఇదేనండి ఈరోజు వీడియో.